వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే పేరుతో 8 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళని వాగ్దేవతలు అంటారు. వీళ్ల వల్లే వాళ్ళు మనందరం మాట్లాడగలుగుతున్నాం. వీళ్ల వల్లే మనకి ఈ మంత్రాలన్నీ భూలోకానికి వచ్చాయి. వీళ్ల వల్లే లలితా సహస్రనామం వచ్చింది. రోజు లలితా సహస్రనామం చదివేటప్పుడు ప్రారంభంలో ఏమని చెబుతున్నాం? అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అంటున్నాం కదా. వసిని మొదలైన వాగ్దేవతలు లలితా సహస్రనామమునకు ఋషులు. అసలు ఋషులే ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళే ఋషులు అయ్యాక మళ్ళీ మనకి ఎందుకంటే అనుమానం? లలితా సహస్రనామం లేడీస్ చదవచ్చా అండి, జెంట్స్ చదవచ్చా అండి, లేడీస్ జెంట్స్ కానివాళ్ళు చదవచ్చా అండి? ఇవన్నీ లేనిపోని పిచ్చి పిచ్చి అనుమానాలు. భక్తి కలిగితే ఎవరన్నా చేయొచ్చు. నేను అన్నది ఏం వేళాపాళంగా అండల్లా. భక్తి కింద కరోతి అన్నాడు ఎవరు? శంకరాచార్యులు వారు. అందుకే భగవత్ రామానుజాచార్యులు వారు గురువుల్లో ఒకరు శంకరాచార్యులు వారు, మరొకరు రామానుజాచార్యులు వారు, ఇద్దరూ మనకి ఎంతో గొప్ప వరాలు. వీళ్ళు చేసిన ఉపదేశాలన్నీ ఇన్ని కావు. ఆయన శ్రీరంగంలో గోపురం పైకెక్కి అక్కడి నుంచి అందరికీ వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అన్ని జాతుల వాళ్ళకి అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన. ఎందుకంటే అవసరం, ప్రతి ప్రజలు ఎంతో కొంత ఏదో ఒక ఉపాసన చేసి ధరించాలి. కాబట్టి నిశ్చింతగా చెయ్యండి. నేను ఒక్కసారిగా చాలాసార్లు చెప్పాను ఈ మాట. కాబట్టి లలితా సహస్రనామం ఆడవాడు చెయ్యొచ్చు, ఉపదేశం ఉన్నా లేకపోయినా చెయ్యొచ్చు. అందుకే మీకు అందులో బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. వేత్తి వా నవ, ఆఖరిని కింద పారాయణ అయ్యాక ఫలశ్రుతి ఉంది కదా, అందులో చూడండి. శ్రీ విద్య వేత్తి వా నవ. నా వా అంటే తెలియకపోయినా, వేత్తి అంటే తెలుసుకొనుట, వేత్తి గ్రహించుట, నా వేత్తి తెలుసుకోకుండా ఉండుట. శ్రీ విద్య తెలిసినా ఒకవేళ తెలియకపోయినా భక్తితో పారాయణ చెయ్యండి. ఇది ఒకటిగా చాలా చోట్ల ఎన్నో చోట్ల అలా చెప్పారు. కొన్ని పురాణాల్లో వీటిని ఎందుకు పారాయణ చెయ్యొద్దు అని చెప్పారంటే భక్తి లేని మూర్ఖులకి ఇది ఇవ్వకూడదట. అందులోనే రాస్తాడు. వెళ్ళి మీరు ఒకసారి చదవండి. వెనక ఉత్తర భాగంలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? నాశఠాయ అంటే మొండి పీరుకి ఇవ్వకు, మొండిగా నేను ఇలాగే చేస్తానంటాడు. అటువంటి వాడికి ఇవ్వకూడదు. ఏమండి మీరు హాయిగా స్నానం చేసి పవిత్రంగా ఉన్నప్పుడు పారాయణ చెయ్యండి అన్నాను అనుకోండి. నేను ఎందుకు స్నానం చేయాలి, స్నానం ఎందుకు చెయ్యాలి అనే మొండేడు ఉన్నాడే వాడికి ఇవ్వకు. గురువులని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారే అటువంటి వాడికి ఇవ్వకు. గురువులు తిట్టినా కొట్టినా పడేంత సహనం కలిగిన వాడికి ఇయ్యి, లేకపోతే అది ప్రమాదం. అందుకని శఠునికి నా అవిశ్వాసాయ విశ్వాసం లేని వారికి ఇటువంటి వాళ్ళకి ఇవ్వకు, మూర్ఖులకు ఇవ్వకు. మూర్ఖులు దాన్ని ప్రమాదకర పనులకు ఉపయోగిస్తారు, ప్రమాదకరమైన పనులకు ఉపయోగిస్తారు. తుపాకులు ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గర ఉంటే ఏమవుతుంది? ఢామని కాల్చిపారేస్తాడు. అందుకని పిచ్చివాడి చేతికి ఆయుధం ఎలా ఇవ్వకూడదో భగవద్భక్తి లేని వానికి, విశ్వాసము లేని వానికి, మొండివానికి ఇవ్వకూడదు గనక కొన్ని నియమాలు పెట్టారు తప్ప మీకు భక్తి ఉంటే మీరు చేసుకోవచ్చు.